మేము దాదాపు 18 సంవత్సరం అయింది మాకి పెళ్లి అయ్యి. పెద్దోళ్ళు ఉన్నప్పుడు 100 సంవత్సరం ఏమో అయ్యింది, వాళ్ళు కూడా ఉన్నారు పెద్దోళ్ళు. అప్పటి నుంచి రోడ్డు పోరాడుతూ ఉండేది మేము. అప్పటి నుంచి మా ఊరికైతే ఎవరే కానీ వచ్చినా కూడా చేపిస్తాము. యా ప్రభుత్వం వచ్చినా కానీ చేపిస్తామన్నారు. ఓటేసే గడిగకి వచ్చినప్పుడు జగన్ వచ్చినా కూడా నేను చేపిస్తానని చెప్పినారు. మడిసిరాలో మీటింగ్ లో అడిగినా కూడా మేము చేపిస్తామని మాట ఇచ్చినారు మాకి, కానీ రోడ్డు చేయలేదు ఈ ప్రభుత్వం. కానీ మేము వచ్చి 18 సంవత్సరం అయింది. అప్పటి నుంచి మేము అట్లే ఉంది రోడ్డు. అడిగి చాలా అయింది మాకి. పెద్దోళ్ళు ఎవరికన్నా అంటే మా మామకే బాగలేదు. మొన్న అంబులెన్స్ ఫోన్ చేసినా కానీ అంబులెన్స్ రాలేదు. ఈడే స్టాప్ అయ్యింది రోడ్ లేకుండా. మాకి స్టాప్ అయినప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంటారు మా ఊర్లో. డెలివరీ టైంలో ఫోన్ చేసినా కానీ అంబులెన్స్ వచ్చే కానీ అవకాశం లేదు మాకి. నైట్ 12 గంటలకు వచ్చి జేసీపీ తెచ్చి టాగటర్ తెచ్చి రోడ్ అంతా దున్నేసినారు. రోడ్డు దున్నేసి ఇక్కడ ఒక మనిషి పోయేటట్లు లోత దున్నేసిండాడు జేసీపీ తెచ్చి. మేము 12 గంటలకు వచ్చినాము ఏముందో అని లైట్ చూసి వచ్చినా కానీ పారిపోయినారు అందరూ. మా ఊరికి రోడ్డు కావాలి. సాయంత్రం 6 గంటలకి జేసీబీ సాయంతో పట్టా పొలం వాళ్ళు మొత్తం ఉన్న మట్టి రోడ్డును కూడా జేసీబీ సాయంతో పెద్ద గుంతలు తవ్వడం జరిగింది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు వచ్చేసి ఆ మట్టి రోడ్డును కూడా సగం మొత్తం ట్రాక్టర్ తీసుకొచ్చేసి దున్నేయడం జరిగింది కల్టివేటర్తో. ఇలాంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన గిరిజనుల పైన జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసనగా తెలుపుతున్నాం. అధికారులు ప్రతిసారి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకోపోయినా కూడా ఈ రోడ్డు సమస్య గురించి ఈ సమస్య అనేది అదేవిధంగా అలాగే ఉంది. దయచేసి ఈ నిరసనలో అయితే రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన ఇదే విధంగా కొనసాగిస్తాం. కంపల్సరీగా ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లేసి కంపల్సరీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.